విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని చిన్ని గారు వివిధ రకాల అక్రమాలకు పాల్పడుతున్నారు అని చెప్పి విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని గారు చాలా సందర్భాల్లో కొన్ని వివరాలు బయటపెడుతూ వస్తూ ఉన్నారు. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా లేఖ రాశారు ఈడీకి కూడా. తన కంపెనీలు బినామీల ముసుగులో ఏం చేస్తున్నారు అని. అయితే ఈ క్రమంలో తాజాగా కేశినేని నాని గారి మీద ఎవరైతే విజయవాడ ఎంపీకి వ్యతిరేకంగా గొంతెత్తుతూ ఉన్నారో ఆ కేశినేని నాని గారి మీద విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. కేసు ఎందుకంట 22/4/2025 అంటే దాదాపు 14 నెలల క్రితం 14 నెలల క్రితం కేశినేని నాని గారు, కేశినేని చిన్ని గారు ఈ ఉర్సా క్లస్టర్స్ అని ఉంది కదా, అదేదో ఊరి పేరు లేని దానికి దోచిపెట్టారు అని. ఆ ఉర్సా క్లస్టర్స్ ముసుగులో విజయవాడ ఎంపీ గారి బినామీలే దోచుకుంటున్నారు అని చెప్పి కేశినేని నాని గారు ఇంతకుముందు మాట్లాడి ఉన్నారట. అది ప్రస్తుత ఎంపీ గారి పరువుకు భంగం వాటిల్లింపజేస్తుంది అని ఆయన ఫిర్యాదు చేశారు. 14 నెలల తర్వాత ఫిర్యాదు చేస్తే కేసు ఫైల్ చేశారు కేశినేని నాని గారి మీద. UFS 204, 351, 52, 53, 56, 61 BNS అండ్ 66, 661, 67 ఏవో చాలా రకరకాల సెక్షన్ల కింద అయితే కేసులు ఫైల్ చేశారు. మరి కేసుల వరకే అవుతుందా లేకపోతే ఏమైనా కేశినేని నాని గారిని కానీ అరెస్ట్ చేస్తారా తెలియదు. దీని మీద కేశినేని నాని గారు కూడా స్పందించుకుంటూ 14 నెలల కిందట నేను మాట్లాడిన అంశం ఇప్పుడు కేసు పెట్టారంట. సో రాజకీయ కక్ష తీర్చుకోవడం కోసం అని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. బట్ ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా నేను క్లియర్ చేయదలుచుకున్నది ఒకటే: పోలీసు కేసులు కనుక నిజాలను దాచిపెట్టలేరు. ప్రభుత్వ యంత్రాంగాలను, పోలీసులను వాడుకొని పౌరుల హక్కులను హరించివేయలేరు. నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. మీ కేసులు నేను బయటపెట్టే నిజాలను దాచిపెట్టలేవు అని చెప్పి మొత్తం మీద కేశినేని నాని గారు కూడా తన మీద నమోదైన కేసుల మీద స్పందించారు.